ఏ మతాలకు సంబంధించిన జెండాలు తీసేసుకోవాలా, గవర్నమెంట్ ప్రాపర్టీని యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు కట్టడం 100% జరుగుతుంది. మళ్ళీ అనవసరంగా 4-5 ఏళ్ళు కోట్లకు తిరగాల, ఇబ్బందులు పడాలా, లారీలను పెట్టుకోవాలా, లేనిపోయిన న్యూషన్స్ అవుతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, పట్టణంలో ఉన్న కొంతమందికి గవర్నమెంట్ ప్రాపర్టీని వాడుకొని రోడ్డుకు అడ్డంగా వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలిగిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ అడ్డం కట్టి మత సామరస్యం ఉన్న ఏరియాను ఇబ్బంది కలిగజేస్తే ఖచ్చితంగా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎల్లుండి వరకు టైము ఎవరెవరి జెండాలు వాళ్ళు తీసేసుకోవాలి. ఎల్లుండి నుంచి మేమే ఫీల్డ్లోకి వచ్చి తీసివేయడం జరుగుతుంది, తీయించివేయడం జరుగుతుంది. ఇది నెంబర్ 1. అదేవిధంగా కటౌట్లు కానీ, హోర్డింగ్లు కానీ, ఏ పార్టీ కానీ, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఏ పార్టీ కానీ ఉండడానికి వీల్లేదు. వాటికి కూడా ఎల్లుండి ప్రొద్దున వరకు టైం ఇస్తున్నాం, పక్కా తీసేసుకో.